MSR27 న్యూస్కు స్వాగతం. సోమవారం రోజు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. దీన్ని అమాసోమవార వ్రతం అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజు మౌనవ్రతం పాటిస్తే 1000 గోవులు దానం చేసిన ఫలం లభిస్తుందని గ్రంథాల్లో ఉంది. ఈ రోజు రావి చెట్టును పూజిస్తారు. చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతారు. రావి వేప చెట్టు కలిసి ఉన్న చోట కోరికలు చెప్పుకుంటూ కొమ్మలకు తోరాలు కడతారు. ఇలా చేస్తే ఎలాంటి కోరికలైనా తీరతాయని నమ్మకం. అమావాస్య పూజ జరుపుతున్నాము. ప్రతి ఒక్కరూ ఆశిస్తూ అమావాస్య సందర్భంగా భక్తుల యొక్క కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు అమావాస్య సందర్భంగా నవగ్రహ, లక్ష్మీ గణపతి, మూలమంత్ర సహిత చండీ హోమం విశేషంగా జరిగినది. శ్రావణ మాసం సోమవారం సందర్భంగా శివుడికి అభిషేకం జరిగినది. ఇందులో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఈ నెలంతా విశేషమైన అర్చనలు జరిగినాయి. ఇవాళ శ్రావణ మాసం చివరి సోమవారము, పైగా అమావాస్య కలిసి వచ్చింది. కాబట్టి ఈ ఉదయం శ్రీ గౌరీశంకర స్వామి వారికి విశేషంగా లఘు పుణ్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిగినాయి. అమావాస్య సందర్భంగా మనం ప్రతి నెల ప్రతి అమావాస్యకి ఇక్కడ చండీ హోమం చేస్తాం. ఆశ్రమంలో అమావాస్య సందర్భంగా ఇవాళ చండీ హోమం కూడా వైభవంగా జరిగింది. భక్తులంతా చక్కగా అభిషేకంలో అమ్మవారి యొక్క చండీ హోమంలో పాల్గొని స్వామివారి ప్రభుత్వం అమ్మవారి ప్రభుత్వం పాల్గొన్నారు.